నాగర్ కర్నూలు జిల్లా మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంటలు పూర్తిగా తడిసిపోయాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేక గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు పెట్టుబడి వెళ్ళక రైతులు పాడవుతున్నారు. పిండి సంచుల రేటు ఎక్కువైంది, కూలీల రేటు ఎక్కువ అవుతుంది. మేము మట్టం ఉపాధి పెట్టుకొని ఉడక పని చక్కగా పెట్టలేవు, పైసలు ఇస్తలేవు. మట్టం పని అంతా ఖరాబ్ అయిపోతుంది, రైతులు పాడవుతున్నారు. ఇట్లా ఇది ఈ ఇబ్బంది అవుతుంది మాకు చాలా. వర్షం వలన మాకు గిట్టుబాటు ధరలు ఇస్తలేరు. మరి వడ్లకైనా అనుక రాలిపోతున్నాయి, వనగాని వాడి గిట్టుబాటు ధరలే తెలియదు. కాపీరం చేస్తే మాకు ఏం ఇది లేదు అన్నట్టు. మా కాపీరం ఎలా వెలుబాటు లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు రైతులకు. ధర 1600, 1620, 1700 అంటున్నారు మక్కలు. వడ్లు 2060 అంటున్నారు. ఇంకా నీవు ఇటు మార్కెట్లకు తెచ్చి పోసి నీకు ఎప్పుడు రైతు ఏం మేస్తాడు ఏం కదా చెప్పు. పిండి సంచి ధర తడిచిన దానికి ఇంకా 1400 అంటారు మొక్కలు. తడవకుండా మంచిగా ఒట్టి ఉంటేనే 1600, 1700 వేస్తున్నారు. మరి ఎట్లా అమ్మవాటి ఎట్లా అవుతుంది? పెట్టుబడి ఏంది, కథ ఏంది, లక్షణం ఏంది? ఇటువంటి ధరలు వేసినాక ఎట్లా చెప్పాలి?